దృశ్యం 4వ భాగం. కాంచన వాళ్ళ అమ్మకు కూతుర్ని పోగొట్టుకున్న షాక్, నిజం ఏమిటో తెలియకపోవటం లాంటి క్షోభలతో తల తిప్పడంతో ఆమె అలాగే పక్కకు ఒరిగింది. ఆమె కొడుకు ఎల్లయ్య లబోదిబోమంటూ ఏడుపు మొదలెట్టాడు. అయ్యయ్యో అమ్మా, ఏమైందే నీకు? తట్టుకోలేకపోతున్నాన్రా. నా కూతురే పోయిన తర్వాత నేను బ్రతికుండి ఏం చేయను? డాక్టర్ దగ్గరికి వెడదాం రండి. వద్దమ్మా రండి, నేను తీసుకువెళ్తాను. ఎల్లయ్య, నువ్వెళ్ళి ఆటో పిలుచుకురా. 5 నిమిషాల ఆటో పిలుచుకు వచ్చాడు ఎల్లయ్య. కాంచన వాళ్ళమ్మను ఆటో ఎక్కించి ఎల్లయ్య, కమల ఇద్దరు ఆటో ఎక్కారు. ఆటో బయలుదేరింది. ఏంటమ్మా, ఎలా ఉంది? కడుపులో తిప్పుతుంది, నా వల్ల కావట్లేదు. క్లినిక్ పక్కనే ఉన్నది, కొంచెం ఓచుకోండి. ఆటో కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగింది. ఏం ఆటో వెళ్ళదా? పారిశ్రామికవేత్త సాంబశివరావు గారి కొడుకు చక్రవర్తి పెళ్లి ఊరేగింపు క్రాస్ అవుతుంది. ఆటో ఒక పక్కగా నిలబడింది. వేరే దారిలో వెళ్ళండి. మీ చెప్పే క్లినిక్కి వేరే దారిలో వెళ్తే 5 కిలోమీటర్లు చుట్టాలి. నేను రానమ్మా. ఎందుకలా మాట్లాడతారు? ఈమె పేషెంట్. చుట్టూ తిరిగి వెళ్తే మరో గంట పడుతుంది. కాసేపు వెయిట్ చేసి వెళ్తే 10 నిమిషాలే వెళ్ళిపోవచ్చు. మొదట్లో 4 గుర్రాలతో ఒక బండి, తర్వాత బ్యాండ్ మేళం పార్టీ, మధ్యలో బాణసంచా పేల్చే బృందం. ఆటోలో ఉన్న కాంచన తల్లి ఆ మోతలకు కళ్ళు తెరిచి కూర్చుంది. అమ్మా, ఇప్పుడు ఊరేగింపుకు వస్తున్నారే, ఈ పెళ్లికొడుకు యొక్క బిల్డింగ్లోని చివరి అంతస్తులోనే మన కాంచన హత్య చేయబడింది. భగవంతుడా, వీళ్ళు కోటీశ్వరులమ్మా. ఎవరో చేసిన హత్య కోసం వీళ్ళు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఒక పక్క పెళ్ళి, వీళ్ళ బిల్డింగ్లో ఎలా? తెలీదమ్మా. వీళ్ళకు కూడా హత్యలో భాగం ఉన్నదేమో ఎల్లయ్య అడిగాడు. ఎలా ఎల్లయ్య? వాళ్ళ బిల్డింగ్లో ఉంచి వాళ్లే తప్పు చేస్తారా? ఊరేగింపు వాళ్లకు దగ్గరగా వచ్చింది. పెళ్ళికొడుకు అతనేనయ్యా. పేపర్లో కూడా ఫోటో వచ్చింది. వీళ్ళ బిల్డింగ్లోనే హత్య జరిగింది. అందరూ అదే మాట. కారు వస్తుంది చూడు. ఆటోలో ఉన్న కాంచన తల్లి తప్ప ఆటో డ్రైవర్, ఎల్లయ్య, కమల బయటకు వచ్చి నిలబడ్డారు. చక్రవర్తిని ఎక్కించుకుని ఊరేగింపుగా వస్తున్న కారు ఆటో దగ్గరకు వస్తుంది. పెళ్ళికొడుకు సినిమా హీరోలా ఉన్నాడయ్యా. విమర్శ. అతన్ని గమనించిన కమల చూపులను కిందకు దింపింది. అదే కారు, అలంకరణ చేయబడ్డ విదేశీ కారు. గుడ్లు పెద్దవి చేసి చూసింది కమల. ఎక్కడో చూసినట్లు ఉన్నదే. ఆలోచించినప్పుడు ఉరుము మెరిసింది. ఇదే కారులోనే ఒకరోజు కాంచన వీధి చివరిలో దిగింది. ఖచ్చితంగా అదే కారు. ఆ కారు దాటి వెళ్ళినప్పుడు పూర్తిగా చూసింది కమల. అదిరిపడింది. ఈ కారుకి యజమాని కోటీశ్వరుడు చక్రవర్త. కాంచనకి చక్రవర్తికే నా సంబంధం. కాంచనకి అత్యంత ఖరీదైన బట్టలు, బ్యూటీ ప్రొడక్ట్స్ కొనిపెట్టింది చక్రవర్త. ఇతని బిల్డింగ్లోనే కాంచన హత్య చేయబడింది. హత్యకు కారణం చక్రవర్త. మనసులో మంటలు చెలరేగినాయి. ఈలోపు గుంపు కదిలి వెళ్ళిపోవడంతో రోడ్డు ఖాళీ అయ్యింది. రెండమ్మా, ఆటో డ్రైవర్ పిలవటంతో కమల ఆటో ఎక్కింది. డాక్టర్ పరిశోధన ముగిసింది. బీపీ బాగా ఎక్కువగా ఉంది. ఇంజెక్షన్ చేస్తాను, మందులు ఇస్తాను. రేపొకసారి తీసుకురండి. అప్పుడు కూడా బీపీ ఇలాగే ఉంటే అడ్మిట్ చేద్దాం. అన్నిటికీ కమలానే డబ్బులు ఖర్చు పెట్టింది. ఇంటికి వచ్చేశారు. చేయి పట్టుకుని కాంచన తల్లిని పడుకోబెట్టింది కమల. కమల తట్టుకోలేకపోతుంది. అక్కడ బస చేస్తున్న మిగిలిన ఆడపిల్లలు డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఎల్లయ్య కమల దగ్గరకు వచ్చి, నేను రేపు పొద్దున వస్తాను కమల అన్నాడు. ఎక్కడుంటారు? నా స్నేహితుడు ఒకడున్నాడు. బజార్ వీధిలోని నీలిమ మెడికల్స్లో పనిచేస్తున్నాడు. వాణ్ణి కలిసి వాడితో ఉంటా. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. ఆమెకు భోజనం పెట్టి మందులు ఇచ్చి పడుకోబెట్టి బయటకు వచ్చింది కమల. హంతకుడు చక్రవర్తేనా? అదే కారు. అతని బిల్డింగ్లో హత్య. ధనవంతుడు. పోలీసులు అనుమానపడుతున్నది కూడా ధనవంతుడినే కదా. తెలిసి చెప్పకుండా ఉండొచ్చా? నన్ను పట్టుకుంటే గుచ్చుగుచ్చి అడుగుతారే పోలీసులు. అందుకని ఒక నిజం తెలుసుండి మౌనంగా ఉండటం న్యాయమా? హత్య చేయబడ్డది ఒక ఆడపిల్ల, కాంచన, నా స్నేహితురాలు. కష్టాలు పడబోయేది చక్రవర్తిని పెళ్లి చేసుకోబోతున్న ఒక ఆడది. 2 ఆడవారి కష్టాలను తెలుసున్న నేను ఒక మహిళనై ఉండి మౌనంగా ఉండొచ్చా? అది మహిళా లోకానికి నేను చేస్తున్న ద్రోహం కాదా? కమల మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారు, బిల్డింగు కారణంగా పెట్టుకుని చక్రవర్తి హంతకుడని నిర్ణయించడం కరెక్టా? అవసరపడి నేను ఏదైనా చెప్తే అది ఎన్నో కష్టాలకు దారితీస్తుంది. తప్పైపోతుందేమో. కాస్త ఆలస్యం చేస్తే ఆ మహిళ మెడలో తాళి కట్టేస్తాడే, అది అన్నిటికంటే పెద్ద తప్పు కాదా? తొందరగా మనం ఒక నిర్ణయానికి రావాలి. ఒకవేళ చక్రవర్తే నేరస్తుడైతే ఆ పెళ్లి కూతుర్ని కాపాడొచ్చు కదా. నేను ఇప్పుడేం చేయాలి? పోలీసులు చెప్తే నా ఫ్యూచర్ ప్రశ్నార్థకం అవుతుంది. నేను ఇందులో చిక్కుకోకూడదు. కానీ పెళ్లి కూతుర్ని కాపాడాలి. నిజం బయటకు రావాలి. ఎలా? కళ్యాణ మండపం దగ్గరే, నడిచి వెళ్ళొచ్చు. వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. సమయం 7:30 గంటలు దాటింది. విందు మొదలు పెట్టుంటారు. ముఖం కడుక్కుని లైట్గా మేకప్ వేసుకుని కళ్యాణ మండపానికి బయలుదేరింది కమల. ఊరేగింపు ముగిసి చక్రవర్తి, దీపిక జంటగా రిసెప్షన్ వేదికపైకి వచ్చారు. మండపం అంతా చప్పట్లు. యువతీ యువకులు చప్పట్లు, ఈలలు, డాన్స్ అంటూ ఒకటే గోల చేస్తున్నారు.
కొత్త సినిమా పాటలను లైట్ మ్యూజిక్ బృందం పాడుతున్నారు. రిసెప్షన్ వేదికపై వాళ్ళిద్దరూ పూలమాలలు మార్చుకుని నిలబడున్నారు. కెమెరా, వీడియో లైట్లు వాళ్ళిద్దరినీ కాంతితో ముంచెత్తుతుంది. మొదటగా తల్లిదండ్రులతో ఫోటోలు, వీడియో తీసుకున్నారు. దీపికా చక్రవర్తి దూరంగా నిలబడున్న ప్రియంవదను, గౌతమ్ను పిలిచారు. ఇద్దరూ వచ్చిన తర్వాత ఫోటోలు, వీడియో తీసుకున్నారు. ఇంతలో ప్రముఖ వ్యక్తులు రావటం మొదలయ్యింది. జనం ఎక్కువయ్యారు. ప్రియా, నువ్వు నా పక్కనే ఉండు, ఎక్కడికి వెళ్ళకే. గెస్టులు ఇస్తున్న గిఫ్టులను తీసుకుని పక్కన పెడుతున్నాడు గౌతమ్. ఆ గడ్డం ఉన్న మనిషి టిఫిన్ తిని మెల్లగా లోపలికి చొరబడి రిసెప్షన్ వేదికకు ముందున్న మొదటి వరుసలో కూర్చున్నాడు. చక్రవర్తి చూపులు అతనిపై పడ్డ మరుక్షణం చక్రవర్తి ముఖం మారింది. అంతవరకు చక్రవర్తి ముఖంపై కనబడ్డ నవ్వు మాయమైంది. కానీ దాన్ని ఎవరూ గమనించలేదు. ప్రియంవద కళ్ళు మాత్రం దేన్నో వెతుకుతూనే ఉన్నాయి. అక్కయ్య జంటగా వచ్చి నిలబట్టం కూడా అయిపోయింది. ఇప్పటి వరకు ఏదీ మాట్లాడటానికి నాకు ధైర్యం రాలేదు. ఇకపై వస్తుందా? రామకృష్ణ గారు, సాంబశివరావు గారు వస్తున్న వీఐపీలను రిసీవ్ చేసుకుంటూ అడావిడి పడుతున్నారు. మొదటి వరుసలో కూర్చున్న గెడ్డ మనిషి కళ్ళు పెళ్లికొడుకు పైనే నిలకడగా ఉన్నాయి. చక్రవర్తి అతన్ని చూడలేకపోతున్నాడు, చూడకుండానూ ఉండలేకపోతున్నాడు. ఆ సమయంలోనే కమల కళ్యాణ మండపంలోకి వచ్చింది. చాక్లెట్లు, మిఠాయి, రోజా పువ్వులు తీసుకుని సెంటు జల్లులతో తడిసి లోపలికి వెళ్ళింది. పండ్ల రసం, వెజిటబుల్ సలాడ్ పిల్లలు, యువతి యువకులు తింటూ కబుర్లాడుకుంటున్నారు. కమలకు సిగ్గుగా ఉంది. ఎవరూ తెలియదు. నేనెందుకొచ్చాను? ఎవరితో ఏం మాట్లాడబోతున్నాను? అర్థం కాలేదు. కానీ ఆలస్యం చేయకూడదు. ఏదో ఒకటి చేసి తీరాలి. మెల్లగా గుంపును తప్పించుకుంటూ మొదటి వరుసకు వెళ్ళింది. గడ్డ మనిషి పక్కనున్న కుర్చీ ఖాళీగా ఉంది. గబుక్కున అందులో కూర్చుంది. మెల్లగా వేదిక పైన ఉన్న అందర్నీ ఒకసారి చూసింది. మొదటగా ఆమె కళ్ళు పెళ్లికూతురు దీపిక మీద పూర్తిగా పడింది. అందమైన అమ్మాయి, బాగా చదువుకున్న ముఖం, తెలివిగల పిల్ల లక్షణాలు. అన్నిటికంటే ఆమె అందమైన చిరునవ్వు. ఈమె ఇరుక్కోబోతుందే, వదలొచ్చా? ఎలాగైనా ఆమెను కాపాడే తీరాలి. కంటి చూపు కొంచెం జరిగి చక్రవర్తిపై పడింది. అతను కూడా అందంగానే ఉన్నాడు. ఎవరినైనా వశం చేసుకునే ముఖ లక్షణం. నాగుపాము కూడా అందంగానే ఉంటుంది. కాటు వేస్తే మరణం. కాంచన ప్రాణం తీసింది ఇతనే కదా. అదే కారు. చక్రవర్తి చూపు కమలపై పట్టం తెలుసుకున్న కమల ఉక్కిరిబిక్కిరయింది. చక్రవర్తి చూపు ఆమె మీద నుండి జరగటం లేదు. చక్రవర్తి చూపు పక్కన కూర్చున్న గెడ్డపు మనిషి పైన ఉన్నదని కమలకు తెలియదు. అతని చూపులు తనపైనే ఉన్నాయని తప్పుగా అర్థం చేసుకుంటుంది కమల. ఎందుకని నన్నే చూస్తున్నాడు? నేను కాంచన స్నేహితురాలని, ఒకే గదిలో కలిసి ఉంటున్నామని అతనికి తెలుసా? కాంచన చెప్పుంటుందో? ఎలా? కాంచన సెల్ ఫోన్లో మేమిద్దరం కలిసి దిగిన ఫోటో ఉన్నది. ఆ ఫోటోను చక్రవర్తి చూసుంటాడా? అందుకనే అతని చూపులు నా పైన ఉన్నాయా? నిటారుగా కూర్చుంది. అదే పరిస్థితి. అలాగైతే కాంచనతో తిరిగింది ఇతనేనా? అతని కారులో నుండి కాంచన ఆ రోజు దిగింది. అతని బిల్డింగ్లో హత్య చేయబడ్డది. ఖచ్చితంగా ఇతనే హంతకుడు. నా లెక్క తప్పు అవలేదు. నేనిక్కడికి వచ్చింది కరెక్టే. వచ్చింది తినడానికా? లేదు, ఒక నిజాన్ని బయటపెట్టి ఈ అమ్మాయిని కాపాడాలి. ఏం చేయబోతున్నాను నేను? ఎవరితో చెప్తే నిజం అందరికీ తెలుస్తుంది? వేగంగా ఆలోచించడంతో వేదిక పైన పెళ్లికూతురు పక్కన నిలబడి సన్నిహితంగా మాట్లాడుతున్న ప్రియంవద కమలను ఎక్కువగా ఆకర్షించడంతో తాను కొనుక్కొచ్చిన గిఫ్ట్తో మెల్లగా లేచి క్యూలో నిలబడింది. పెద్ద క్యూ లైన్. కమల అనుసరించి ఆ గెడ్డపు మనిషి కూడా క్యూలో వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు కూడా చక్రవర్తి చూపు అదే దిశలో. ఖచ్చితంగా కాంచన నా గురించి చెప్పుంటుంది. వదలకూడదు. వేదికపై నిలబడిన చక్రవర్తికి చెమట ఎక్కువైంది. అది దీపిక గమనించింది. ఎందుకంత చెమట పడుతుంది? లేదు, జనం ఎక్కువైతే నాకు పడదు. కూర్చుందామా? వద్దు, అది బాగుండదు. దీపిక వెనక్కు తిరిగింది. ప్రియా, ఆయనకు చెమట ఎక్కువగా పడుతుంది. తాగడానికి ఏదైనా తీసుకురావా? ఎందుకు అంత చెమట పడుతుంది? ప్రియా అడుగుతున్నప్పుడు ముందు వరుసలోకి వచ్చి కూర్చున్నాడు పోలీస్ కమిషనర్. పోలీసును చూసిన వెంటనే తనకు తెలియకుండానే చెమట పడుతుందేమో ఆలోచించిన ప్రియంవద సరేనక్క అంటూ నడిచి వెళ్ళింది. ప్రియంవద వేదిక దిగి బయటకు వస్తుంటే క్యూలో నిలబడ్డ కమల గమనించింది. ఈమె ముఖ్యమైన మనిషిలాగానే ఉంది. ఎవరైతే ఏముంది, ఆమెతో చెప్పేసి జారుకుందాం. క్యూ వదిలి వేగంగా బయటకు వచ్చింది కమల. ప్రియంవద లోపలికి వెళ్ళి ఒక చల్లటి పానీయం తీసుకుని వెనక్కి తిరిగింది. కమల దగ్గరగా వచ్చింది. మేడం, ఒక్క నిమిషం. నన్నా, ఏం కావాలి? మీతో నేను కొంచెం మాట్లాడాలి. దేనికి? మీరు పెళ్లికూతురుకు స్నేహితులా? లేదు, చెల్లిని. అయితే ఖచ్చితంగా మీతోనే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ప్లీజ్ కొంచెం పక్కకు రండి, చెప్తాను. ఉండండి, పెళ్ళికొడుకు ఈ కూల్ డ్రింక్ ఇచ్చేసి వస్తాను. మీరిక్కడే ఉండండి. కమల ఆ రూంలో ఒక పక్కగా నిలబడింది. ప్రియంవద వేదిక పైకి వెళ్ళి చక్రవర్తికి ఆ కూల్ డ్రింక్ ఇచ్చింది. అతని చూపులు ఎక్కడో ఉన్నాయి. జనం ఎక్కువయ్యారు. ప్రియంవద కమల ఉన్న చోటుకు వచ్చింది. ప్రియంవదను పిలుచుకుని కమల కళ్యాణ మండపం బయటి గేటు దాకా వచ్చింది.
ఏం కావాలి చెప్పండి, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నన్ను? టక్కున ప్రియంవద చెయ్యి వదిలి, సరేనండి, నాకు తెలిసిన ఒక నిజాన్ని నేను చెప్పే తీరాలి. పోలీసులకు చెప్తే నా భవిష్యత్తు దెబ్బతింటుంది. మీడియా కళ్ళు నా మీద పట్టడం నాకు ఇష్టం లేదు. అర్థం కాలేదే? ఈ మధ్య హత్య చేయబడ్డ కాంచన నా రూమ్మేట్. నాతో పాటు వస్త్ర దుకాణంలో పనిచేసేది. ప్రియంవద ముఖంలో మార్పు. కాంచన అమ్మ తమ్ముడు ఇద్దరూ కాంచన చావుతో గిలగిలా కొట్టుకుంటున్నారు. వాళ్ళిప్పుడు నాతోనే ఉన్నారు. పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ పెళ్లికొడుకు యొక్క బిల్డింగ్లోనే కాంచన హత్య చేయబడింది. పత్రికలలో వచ్చింది, చదివాను. దాన్ని దాటి ఇంకొక నిజం నేను చూసింది చెప్పాలి. భగవంతుడా, ఈమె కూడా చూసిందా? ఏం చూసింది చెప్పండి. పెళ్లికొడుకు ఈరోజు ఊరేగింపుగా ఒక విదేశీ కారులో వచ్చారే, అదే కారులో ఒకరోజు కాంచన వచ్చి దిగింది. సందు చివరిలో దిగటం నేనే చూశాను అంటూ తారీఖు, టైము, వివరాలు కమల చెప్తుంటే ప్రియంవద నిశ్చేష్టురాలైంది. సరే, కాంచన హత్య చేయబడింది. పోస్టుమార్టం రిపోర్ట్లో ఆమె గర్భవతి అని చెప్పబడింది. 6-7 నెలలుగా ఆమెకు ఒక డబ్బుగల వాడితో సాన్నిహిత్యం ఏర్పడింది. నేను ఖండించినప్పుడు నాతో మాట్లాడటం మానేసింది. అదే కారు, వాళ్ళ సొంత బిల్డింగ్, కాంచన గర్భవతి, హత్య. అన్నిటినీ జత చేస్తే నాకు ఒకే ఒక సమాధానమే సుడిగుండంలా వస్తుంది. ఏమిటది? ప్రియంవద మాటల్లో వణుకు. మీ అక్కయ్యను బలి ఇవ్వకండి. ఇంకా మెడకి తాళి ఎక్కలేదు. ఇంతకంటే చెప్పడం నా వల్ల అవటం లేదు. దీంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ అక్కయ్య కూడా ఒక అమ్మాయి. ఆమెను కాపాడటానికి నేను వచ్చాను. నన్ను ఈ గొడవలోకి దించకండి. నేను వస్తాను. కమల వేగంగా బయటకు వెళ్లే దారి వైపు వెళ్ళింది. ప్రియంవద షాక్ అయ్యి అలాగే నిలబడిపోయింది. కాంచన హత్యకు ఒకవేళ ఇతనే కారణం అయ్యుంటాడనే అనుమానం మాత్రమే నీ దగ్గరున్నది. కానీ నా దగ్గర ఇతనే హంతకుడు అనే ఆధారమే ఉన్నది. ప్రియ వెనక్కు తిరిగింది. ఆమె మనసు ఆమెను వేధిస్తుంది. ఎవరితో ఒకటి ఇంకొక అమ్మాయి జీవితం పాడైపోకూడదని ఇంట్రెస్ట్ చూపిస్తూ పని కట్టుకుని ఇక్కడిదాకా వచ్చి నీతో మాట్లాడి వెళ్తుంది. నువ్వు సొంత చెల్లెలివి. ఆ ఇంట్రెస్ట్ కూడా చూపించకపోతే ఎలా? ప్రియంవద మనసు ఆమెను ప్రశ్నించింది. లోపలికి వచ్చింది. సమయం 9 అవుతుంది. జనం కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పుడేం మాట్లాడొద్దు. రేపు పొద్దున 9 గంటలకే కదా ముహూర్తం. దానిలోపు పెళ్లి ఆపేద్దాం. అవమానమే, కొన్ని లక్షల నష్టమే. అయినా గాని అక్కయ్యను పెద్ద ప్రమాదం నుండి రక్షించాలి కదా. ఈ షాక్ను డాడీ తట్టుకోగలరా? తట్టుకుని తీరాలి. అల్లుడు ఒక హంతకుడు అనే నిజం బయటపడే ముందు ఏర్పడే షాక్ కంటే ఇది ఎంతో నయం. ఎలా బయటపెట్టాలి? ఎవరి దగ్గర బయటపెట్టాలి? గందరగోళంతో వస్తుంటే ముందు వరుసలో కూర్చునున్న పోలీస్ కమిషనర్ను సాంబశివరావు గారు చేయి పుచ్చుకుని గౌరవంగా వేదికపైకి తీసుకువెళ్తున్నారు. పోలీస్ కమిషనర్ కొత్త పెళ్లికొడుకు దగ్గరగా వెళ్లి తన గిఫ్టుని ఇచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంటే చక్రవర్తి నవ్వాడు. పోలీస్ కమిషనర్ జరిగి వెళ్లిన తరువాత చక్రవర్తి తండ్రిని పిలిచాడు. సాధారణ వరుసలో పిల్లర్ పక్కన టీషర్ట్ జీన్స్ వేసుకుని ఒక గెడ్డపతను నా దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను నా దగ్గరకు రాకూడదు. అతన్ని ఎలాగైనా తప్పించండి. ఎలారా? ఏదైనా చేయండి. కమిషనర్తో చెప్పనా? అది చాలా ప్రమాదం. వాడు పోలీసులకు చిక్కకూడదు. ఇంకేదైనా చేయండి. సరే అని చెప్పి సాంబశివరావు గారు అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఎవరికో ఫోన్ చేశాడు. వెంటనే వచ్చి నన్ను కలవండి అర్జెంటుగా పిలిచాడు. కొన్ని క్షణాల్లో 2 మనుషులు ఆయన దగ్గరకు వచ్చారు. నాజూగ్గా మనిషిని చూపించాడు. లేపేయండి. ఆలోపు ఆ గెడ్డపతను వేదికకు దగ్గరగా నడుస్తున్నాడు. ఒకతను అతని దగ్గరకు వెళ్ళి, కొంచెం బయటకు రండి, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరెవరు? నాతో ఎందుకు మాట్లాడాలి? ప్లీజ్ రండి, చాలా ముఖ్యం. అతను క్యూ వదిలి బయటకు రావటం, అతన్ని పక్క గుమ్మం నుండి మెట్ల మీదుగా కళ్యాణ మండపం వెనకకు తీసుకువెళ్లారు. హత్య గురించిన ఒక క్లూ దొరికింది. అది పోలీసులకు చెప్పండి. నా దగ్గర ఎందుకు? మిమ్మల్ని పిలుచుకురమ్మన్నదే పోలీసులు. పోలీసులా? మాట్లాడుతూ వస్తున్న అతన్ని ఒకతను గట్టిగా పుచ్చుకున్నాడు. ఇంకొకడు బలవంతంగా చేతి రుమాలతో అతని ముక్కును అదిమి గట్టిగా నొక్కాడు. గడ్డపవాడు పక్కకు ఒరిగాడు. వాణ్ణి ఒక కారులోకి దూచారు. కారు వేగంగా బయలుదేరింది. ఎవరినో సాగనంపి తిరిగి వస్తున్న గౌతమ్ గడ్డపతన్ని బలవంతంగా కారులోకి తోయడం చూశాడు. అదిరిపడ్డాడు. ఏం జరుగుతుందిక్కడ? లోపలికి వచ్చాడు. వేదికను సమీపిస్తుండగా ప్రియంవద ఎదురు వచ్చింది. గౌతమ్, నాతోరా. ఏమిటి? మాట్లాడకుండా రా. తమ్ముడు చేయి పుచ్చుకుని లాక్కుంటూ ఒక గదిలోకి వచ్చింది. తలుపులు వేసింది. ఏమిటే సమస్య? చాలా ఆశ్చర్యం గొలిపే సంగతే. ఇక దాచిపెట్టడం నా వల్ల కాదురా. ఓచుకోలేక ఏడ్చేసింది. ఏంటక్క విషయం? నువ్వెందుకు ఏడుస్తున్నావు? తను చూసింది, వీడియో తీసింది, కమల చెప్పింది ఒక్కటి కూడా వదలకుండా గబగబా చెప్పింది ప్రియంవద. అంతే. తమ్ముడు గౌతమ్ అలాగే నేలపై కూర్చుండిపోయాడు. ఏంటక్క ఇది? గౌతమ్ మాటల్లో వణుకు. నా వల్ల ఈ నిజాన్ని ఇక దాచిపెట్టలేను. నా గుండె పగిలిపోయేటట్టు ఉన్నది. మనకి అన్ని నిజాలు తెలుసుండి అక్క జీవితం నాశనం అవ్వచ్చా? అవకూడదక్క. ఒక గడ్డపతను పెళ్లికి వచ్చాడు. నువ్వు చూశావా? అవును.
ఆ కమల పక్కన కూర్చునున్నాడు. అతన్ని చూసి పెళ్ళికొడుకు షాక్ అయ్యాడు. ఇప్పుడు అతని గురించి మనకెందుకు? కొద్దిసేపటి క్రితం ఆ గెడ్డపతన్ని ఇద్దరు మనుషులు స్పృహ కోల్పోయిన పరిస్థితిలో కారులోకి ఎక్కించడం చూశాను. అతనేదో నిజం చెప్పడానికే వచ్చుంటాడు. అందుకనే అతన్ని లేపేసినట్టున్నారు. ఎవరు? పెళ్ళికొడుకు తండ్రి అయ్యుండొచ్చు. అలాగైతే కొడుకు చేసిన హత్య ఆయనకు తెలుసా? ఖచ్చితంగా తెలుసుంటుంది గౌతమ్. వాళ్ళ బిల్డింగ్లోనే కదా హత్య చేయబడ్డది. ఆయనకు తెలియకుండా ఉంటుందా? వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న కాంచనతో స్నేహం చేసి అతని వలన ఆమె గర్భవతి అయింది. పెళ్లి చేసుకోమని అడుగుంటుంది. వీళ్ళు డబ్బుతో బేరం మాట్లాడుంటారు. ఒప్పుకోనుండదు. చంపేసుంటారు. వాళ్ల బిల్డింగ్లోనా? వాళ్లకు అదే రక్షణ. బాగా తెలుసున్న చోటు. సెక్యూరిటీ ఎప్పుడు టీ తాగడానికి వెళ్తాడో దాక్కుని వేచి చూసి కాంచన్న అప్పుడు పైకి తీసుకెళ్ళుంటాడు. మనం ఎలా అక్క వీళ్ళ దగ్గర చిక్కుకున్నాం? విధిరా విధి. దీని ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది. అయినా కానీ మనం అక్కయ్యను కాపాడే తీరాలి. మనం నిజం చెప్పే తీరాల్సిన సమయం వచ్చేసింది. ఎప్పుడు? ఎక్కడ? ఎలా? మొదట అక్కయ్యతో, నాన్నతో, అమ్మతో ఈరోజు రాత్రికే చెప్పాలి. కెమెరాలో ఉన్న వీడియోని నా ల్యాప్టాప్కి మార్చి ఇక్కడికి తీసుకురావాలి. ఆ వీడియోని ఇక్కడున్న వాళ్లకు వేసి చూపించాలి. సరే, నువ్వు నేను ఇంకా సేపట్లో మన ఇంటికి వెళ్దాం. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.